For a black body at temperature 727 degrees centigrade, its radiating power is 60 watt and temperature of surrounding is 227 degrees centigrade. If temperature of black body is changed to 1227 degrees centigrade, then its radiating power will be. సో ప్రాబ్లంలో ఏమడుగుతున్నాడు, ఒక బ్లాక్ బాడీ యొక్క టెంపరేచర్ 727 డిగ్రీస్ అయినప్పుడు దాని రేడియేటింగ్ పవర్ 60. అదే బ్లాక్ బాడీ యొక్క టెంపరేచర్ 1227 అయితే దాని రేడియేటింగ్ పవర్ ఎంత అని అడుగుతున్నాడు. సో సరౌండింగ్ టెంపరేచర్ వచ్చేసి 227 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు. సో దీనికోసం మనకు ఒక ఫార్ములా ఉంటుంది. రేడియేటింగ్ పవర్ ఈక్వల్స్ టు సిగ్మా T⁴ మైనస్ T⁴ ఇంటూ ఏ. సో ఇక్కడ సిగ్మా అనేది బోల్ట్జ్మాన్ కాన్స్టాంట్, టీ అనేది బ్లాక్ బాడీ యొక్క టెంపరేచర్, T0 అనేది సరౌండింగ్ టెంపరేచర్, ఏ అనేది బ్లాక్ బాడీ యొక్క సర్ఫేస్ ఏరియా. సో సర్ఫేస్ ఏరియా బోల్ట్జ్మాన్ కాన్స్టాంట్ అనేది సేమ్ ఉంటాయి, కాకపోతే ఈ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. సో రిలేషన్ ఏ విధంగా తీసుకుంటాం, ఈజ్ ప్రొపోర్షనల్ టు T⁴ మైనస్ T⁴. సో దీని నుంచి మనం ఒక రేషియో రాసుకుందాం. E1/E2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు T⁴ T⁴ డివైడెడ్ బై T⁴ మైనస్ T⁴. సో ఇక్కడ E1 అంటే ఏంటిది 60, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది E2. సో T1 అంటే ఏంటిది ఫస్ట్ టెంపరేచర్ 727, దాన్ని కెల్విన్స్లో కన్వర్ట్ చేసుకుంటే 273 యాడ్ చేసుకోవాలి. సో దానికి 273 యాడ్ చేసుకుంటే ఏమవుతుంది 1000 అవుతుంది పవర్ 4. T0 ఎంత 227, సో దానికి 273 యాడ్ చేసుకుంటే కెల్విన్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే 227 ప్లస్ 273 ఎంత 500. సో 500 పవర్ 4. నెక్స్ట్ E2 పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ టెంపరేచర్ ఎంత 1227 ప్లస్ 273 1500 పవర్ 4. సరౌండింగ్ టెంపరేచర్ సేమ్ 500 పవర్ 4. సో 60 డివైడెడ్ బై E2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీంట్లో నుంచి 500 పవర్ 4ని కామన్ తీసుకుంటే 500 పవర్ 4ని కామన్ తీసుకుంటే ఇక్కడ 500 వెళ్ళిపోతుంది కాబట్టి బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది. సో 2⁴ మైనస్ ఇక్కడ 1⁴. సేమ్ వే కింద కూడా 500 పవర్ 4 కామన్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది 500 ఇంటూ 3 కాబట్టి 3⁴ మైనస్ 1⁴. సో ఇక క్యాన్సిల్ అయిపోతుంది. 2⁴ ఎంత 16 మైనస్ 1⁴ 1. 3⁴ ఎంత 81 మైనస్ 1⁴ 1. సో 16 మైనస్ 1 ఈజ్ 15 అండ్ 81 మైనస్ 1 8. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి E2 పాయింట్ ఆఫ్ వ్యూ ఈక్వేషన్ రాసుకోవచ్చు. 60 ఇంటూ 80 ఈక్వల్స్ టు E2 ఇంటూ 15. E2 ఇంటూ 15. సో E2కి ఈక్వేషన్ ఏమొస్తున్నప్పుడు E2 ఈక్వల్స్ టు 60 ఇంటూ 80 డివైడెడ్ బై 15. సో 15 4s are 60 and 4 into 80 320. 4 into 80 is 320 watts. So option 2.